కావలి ఆర్డీఓ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డితో పాటు ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, డివిజనల్ రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ జెండాకు సెల్యూట్ చేసి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. వేడుకలలో భాగంగా పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి రివార్డులు అందజేసిన ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथनदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। అందరికీ ఒక మాట చెప్తున్నా, ఈ దేశంలో లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. లక్షల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయిన 10 రోజులకే ఈ సమాజం మర్చిపోతుంది. కానీ ఈ దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తులు, ఈ దేశం కోసం నడిచినటువంటి వ్యక్తులు, సమాజ సిద్ధాంతాల కోసం పాటుపడిన వ్యక్తులు, ఈ దేశ స్వతంత్రం కోసం రక్త తర్పణం చేసినటువంటి వ్యక్తులు చనిపోతే ఈ రోజు కూడా చిరంజీవులుగా మిగిలారు. ఈ రోజు కూడా ప్రజల్లో మన్నలు పొందుతున్నారు. వాళ్ళ జయంతిని మనం జరుపుకుంటున్నాం. వాళ్ళ పుట్టినరోజులు మన తల్లిదండ్రుల కంటే, మన పుట్టినరోజుల కంటే జరుపుకునే విశిష్టమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తుల్నే గుర్తు పెట్టుకుంటున్నామంటే డబ్బు కంటే గొప్పది సేవ, డబ్బు కంటే గొప్పది మానవత్వం, డబ్బు కంటే గొప్పది సమాజ సేవ. అందరం సమాజ సేవ చేస్తే మన శరీరానికి మనం సేవ చేసుకున్నట్టే. అందుకోసమే మన అందరం కూడా ఈ సమాజానికి, ఈ సంఘానికి, రాజ్యాంగానికి బదులై అందరం కూడా ముందుకు నడవగలిగితే అదే నిజమైన స్వతంత్ర దేశానికి మనం ఇచ్చినటువంటి అంకిత భావం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు మన కావలి నియోజకవర్గం ఉంది. ఎంతో మంది త్యాగదనుల ఫలితం కావలి నియోజకవర్గం ఏర్పడింది. 1967లో మున్సిపాలిటీగా నామకరణం చెందినటువంటి కావలి పట్టణం అంచెలంచెలుగా ఎంతో మంది విశిష్ట గుర్తితో ఈ రోజు ఒక మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు కావలి 2024 సంవత్సరంలో కావలి పల్ల ప్రముఖులు, నియోజకవర్గంలో ఓటర్లు అందరూ, మహాశయులందరూ కూడా నాకు ఈ కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తే నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం కావలి కోసం, కావలి అభ్యున్నతి కోసం, కావలి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సూచనలతో, నరేంద్ర మోడీ గారి ఆశయాలతో ఈ కావలిలో అభివృద్ధి చేయాలని ఒక తలంపుతో పోతూ ఎత్తుకోబోయేది ఏం లేదు, కీర్తి తప్ప. డబ్బు కాదు, మనిషికి కావాల్సింది గుణం గొప్పదని. ఆ గుణాన్ని పెంచుకోవాలంటే సేవ కావాలండి. ఆ సేవ కోసం, కావలి అభివృద్ధి కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ మీ అందరి సహాయ సహకారాలతో కావలిని అభివృద్ధి చేస్తూ ఇప్పటికే 935 కోట్ల రూపాయలతో ఈ రోజు కావలిని అభివృద్ధికి పదంలో నడుపుతూ, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందిస్తూ, ఎక్కడ ఇబ్బంది ఉంటే దానికి అనుకూలంగా పాజిటివ్ గా ఫాలో అవుతూ, ఒకవైపున ప్రభుత్వాన్ని, ఇంకో వైపున బ్యూరోక్రాట్స్ ని, ఇంకొక వైపున సమాజాన్ని కలుపుకొని ముందుకు పోతూ ఎన్నో రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ కావలి ఇంకా అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని, అందరూ కలిసి రావాలని, మన కావలిని ఒక మహాన పట్టణంగా ఈరోజు బ్రహ్మం గారు చూపించిన విధంగా కావలి కనకపట్నం దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో అందరి సహాయ సహకారాలతో మన కావలిని అభివృద్ధి చేసుకుందామని ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.